ఓకే, లాస్ట్ క్లాస్లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్స్ చూసాం కదా, ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తాం. సో ఆ ఫార్ములాస్ యూస్ చేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాడీ కవర్స్ ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ ఆర్, ఒక డయాగ్రామ్ వేసుకోండి కాన్సెప్ట్ పరంగా ఒక డయాగ్రామ్. సో రేడియస్ ఆర్ ఉన్న ఒక సర్క్యులర్ ట్రాక్ అనేది టోటల్ గా టీ సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. సో ఏ నుంచి స్టార్ట్ అయిన పాయింట్ నుండి మళ్ళీ ఏకే మళ్ళీ రీచ్ అవ్వాలి అంటే ఫైనల్ పాయింట్ కి రావాలి అంటే టీ సెకండ్స్ పట్టిందంట వాడు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ ఇన్ 3t/4 సెకండ్స్ అన్నాడు. ఇక్కడే మనకు కావాల్సిన లింక్ ఇచ్చాడు వాడు. టోటల్ గా ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి రావడానికి వాడికి ఇక్కడ నుండి ఇక్కడికి 3 సెకండ్స్ పట్టిందంట. ఓకే, సో దాని 3t/4 సెకండ్స్ అంటే 3/4 పార్ట్ అంటున్నాడు, 3/4 పార్ట్ అంటున్నాడు కాబట్టి చూడండి టోటల్ గా 4 పార్ట్స్ చేయండి. 4 పార్ట్స్ లో వాడు ట్రావెల్ చేసింది ఓన్లీ 3 పార్ట్స్ వరకు ట్రావెల్ చేసినాడు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిన ఒక బాడీ, సో 3/4 అంటే మనకి థర్డ్ పార్ట్ ఇదే కదా. ఓకే, సో ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది 3t/4 సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే డిస్టెన్స్ ఏమవుతుంది, ఇప్పుడు టోటల్ గా మనకి ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి యాక్చువల్ పాత్ ఏదైతే మనకు ఉందో సో అదే కదా మనకి ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది క్యాలిక్యులేషన్. సో the length of actual path from initial point to final point ఏముందో అది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా చేయాలి అంటే టోటల్ ఎక్కడి నుండి ఇక్కడికి ఈ పార్ట్ లేదు. ఓకే, ఈ పార్ట్ మీరు రఫ్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కి మనకి ఇప్పుడు డిస్టెన్స్ కాదు. సో 3/4 ఆఫ్ circumference of 3/4 of circumference of circle. Okay, so 3/4 into టోటల్ గా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను 2πr. ఓకే, సో ఇందులో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 3/2 πr అనేది డిస్టెన్స్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ s బార్. సో ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కి షార్టెస్ట్ రైట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో మనకి అది డిస్ప్లేస్ అవుతుంది. సో డిస్ప్లేస్ వెక్టర్ డ్రా చేయండి. సో ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కి ఒక డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. సో విత్ డైరెక్షన్ మనకి యారో హెడ్ తో ఇండికేట్ చేశాను. ఓకేనా, సో డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఇది రేడియస్ వారు ఇది కూడా రేడియస్ వారు. సో మనకి ఈ 90 డిగ్రీకి ఉండే ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ అవుతుంది. ఆ హైపోటెన్యూస్ వారి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, పైథాగరస్ థియరం యూజ్ చేసి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా. సో రూట్ ఓవర్ ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఇటు పక్క వస్తే రూట్ అవుతుంది. రూట్ ఓవర్ r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 2r స్క్వేర్. సో ఈ రూట్ r2 కి ఉంటుంది, అలానే r స్క్వేర్ కి ఉంటుంది, అలానే స్క్వేర్ రూట్ r క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ మనకి పవర్ 1/2 కదా. సో a to the power of m and power of n whole to the power of n అంటే a to the power of m కాబట్టి r to the power of 1 ఉంటుంది. సో రూట్ 2r is the displacement. then రేషియో అడిగాడు డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి. సో ఈ రెండు డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో 3πr/2 by √2r. సో r క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి రేషియో 3π/2√2 అనేది మనకి ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ పర్సన్ ట్రావెల్స్ 20 meters ఈస్ట్. సో మనకి ఆల్రెడీ డైరెక్షన్స్ కోసం నేను లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ టాపిక్ కూడా అదే మనకి లాస్ట్ వీడియోలో. సో 20 meters ఈస్ట్ ఆల్రెడీ మీరు స్టాండర్డ్ రిఫరెన్స్ డైరెక్షన్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఒక దగ్గర పెట్టుకొని. ఓకే, సో ఈస్ట్ డైరెక్షన్ లో ఒక పర్సన్ ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత డిస్టెన్స్ 20 meters. సో ఏ నుంచి బి కి 20 meters డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్త్ అన్నది 8 meters ట్రావెల్ చేస్తున్నాడు. 8 meters నార్త్ ట్రావెల్ చేశాడు. తర్వాత వచ్చేసరికి √2 meter నార్త్ వెస్ట్ అన్నాడు. నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇది మధ్యలో ఉంటుంది కదా. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఇంకో వెక్టర్ వేసుకోండి. ఇది 8√2 meter. సో ఇది సి పాయింట్, ఇది డి పాయింట్. సో వాడికి కావాల్సింది ఏంటి, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పర్సన్ అన్న. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పుకోండి, ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. సో ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. సో మనం ఎప్పుడు కూడా మనకి పైథాగరస్ థియరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కాబట్టి మనం ఒక వెర్టికల్ ని డ్రాప్ చేద్దాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చేసినట్టయితే మనకి ఇది ఒక ట్రయాంగిల్ అయింది. సో ఇది ఒక ట్రెపీజియం షేప్ లో ఉంది. ట్రెపీజియం కూడా మనం ఇంకో 2 parts చేద్దాం, ఒక రెక్టాంగిల్ కింద ఒక ట్రయాంగిల్ కింద. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టోటల్ గా నేను ఇది డిఏ ఇది ఒక ఓ అనుకుందాం పాయింట్. డిఏఓ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద ఫార్మ్ అయింది కదా. ఆ ట్రయాంగిల్ నేను సెపరేట్ గా డ్రా చేసుకుంటాను. ఓకే, సో సెపరేట్ గా డ్రా చేసుకొని
సో ఇప్పుడు టోటల్ గా బేస్ 20 మీటర్స్ ఉంది కదా, సో ఏవో ఒక లెంత్ మాత్రం మనకు కావాలి. అలా నెక్స్ట్ డిఓ ఒక లెంత్ అన్నది మనకు కావాలి. ఈ రెండు వస్తే ఈజీగా ఏ నుండి డికి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో మనకి ఈ హైపోటెన్యూస్ సైడ్ ఏదైతే మనకు ఉందో ఆ వాల్యూ మనకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దానికి తగిన ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఇచ్చిన గివెన్ డేటా అనేది మనం అప్డేట్ చేయాలి. ఈ ఓడి హైట్ అలానే ఏఓ బేస్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 8√2 మీటర్ అన్నది ఇది ఇచ్చాడు. సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద ఫామ్ చేసాం అనేసి. సో హైపోటెన్యూస్ లెంత్ 8√2 మీటర్ కాబట్టి 8√2 మీటర్ ఎప్పుడు వస్తుంది, ఇది 8 మీటర్స్ ఇది 8 మీటర్స్ ఉంటేనే సైడ్స్ రెండు కూడా అడ్జసెంట్ సైడ్స్ రెండు కూడా 8 మీటర్ 8 మీటర్ ఉంటేనే ఇది 8√2 ఉంటుంది. కాబట్టి వెరిఫై చేద్దాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓకే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. సో ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ వాల్యూ 8√2 కావాలి మీకు. సో నేను ఏం చేస్తానంటే సైడ్ రెండిట్లో కూడా నేను 8 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే సో 64 ఇది 64. సో √128 ఎలా రాయొచ్చు, 64 ఇంటూ 2 టైమ్స్ రాసుకోవచ్చు. సో మళ్ళీ అగైన్ √64 కి ఉంటుంది 2 కి ఉంటుంది. సో √64 అంటే 8. సో 8√2 మీటర్ అనేది హైపోటెన్యూస్ వాల్యూ కావాలి. సో మనకి సైడ్ ఏ వాల్యూ వేస్తే మనకి 8√2 వచ్చింది, ఎక్కడ 8 మీటర్స్ ఎక్కడ 8 మీటర్స్ ఉంటేనే మనకి అది 8√2 మీటర్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఇది 8 మీటర్స్ ఇది 8 మీటర్స్ అనుకున్నాం. సో టోటల్ గా హైట్ చూడండి, ఇక్కడ నుండి డి నుండి ఇది ఒకటి వై అనుకోండి, డివై ప్లస్ వైఓ యాడ్ చేస్తే మీకు టోటల్ గా డిఓ ఒక టోటల్ లెంత్ వస్తుంది. సో డివై లెంత్ ఎంత ఉంది 8 మీటర్స్, అలానే సిబి యొక్క లెంత్ 8 మీటర్స్ ఉంది కాబట్టి సో ప్యారలల్ సైడ్స్ ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి రెక్టాంగిల్ లో. సో ఇది 8 మీటర్స్ అయితే ఇది కూడా 8 మీటర్స్. 8 ప్లస్ 8 ఎంత 16 మీటర్స్ మనకి ఓడి డిస్టెన్స్. ఓకే అలా నెక్స్ట్ బేస్ ఏవో కావాలి. బేస్ ఏవో కావాలంటే టోటల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి 20 మీటర్స్ అని ఇచ్చాడు లెంత్. మనకు ఓన్లీ ఏవో లెంతే కావాలి. సో 8 మీటర్స్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ వైసీ అనే లెంత్ 8 మీటర్స్ అయితే ఇది కూడా మనకి ఎంత అవుతుంది 8 మీటర్స్ అవుతుంది. సో టోటల్ 20 నుండి 8 తీస్తే మనకి ఎంత ఇది 12 మీటర్స్. సో డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎప్పుడు హైపోటెన్యూస్ కదా 90 డిగ్రీకి ఆపోజిట్ ఉండే సైడ్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఇది వచ్చి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తే 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది చూద్దాం. 144 12 స్క్వేర్ అంటే, అలానే 16 స్క్వేర్ అంటే 256. సో ఈ రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు కావాల్సిన ఆన్సర్ 0,400 వస్తుంది. ఓకే √400 అంటే 20 మీటర్ అన్నది మనకు ఆన్సర్. So next question, a boy moves 4 meters towards east. Okay, so the directions already the same directions diagram. ఇది కొంచెం టఫ్ ప్రాబ్లం. డైరెక్షన్స్ కాన్సెప్ట్ లో చాలా టఫ్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో జాగ్రత్తగా ఇచ్చిన డేటా బట్టి డయాగ్రామ్ వేస్తే కానీ దాని సొల్యూషన్ మనం ప్రాపర్ గా డిరైవ్ చేయడం సాల్వ్ చేయడం. సో ఏ బాయ్ మూవ్స్ 4 meters towards east అన్నాడు. ఓకే ఏ నుండి బికి 4 meters ఈస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ దేర్ he took 135 degree లెఫ్ట్ టర్న్ అన్నాడు. సో ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు తను. ఓకే సో ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది అప్పర్ డైరెక్షన్ లో. ఇది ఓకేనా, ఇది లెఫ్ట్ ఇది రైట్ కింద కన్సిడర్ చేయండి. అంటే ఆ బాడీ విత్ రెస్పెక్ట్ టు బాడీ మనం కన్సిడర్ చేసుకోవాలి ఈ డైరెక్షన్స్. సో రైట్ అదేమన్నాడు 135 degree లెఫ్ట్ టర్న్ అన్నాడు. సో లెఫ్ట్ టర్న్ 135 degree అంటే సో ఈ ఇలా ఇటుపక్క ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తున్న పర్సన్ దగ్గర అక్కడ నుండి వాడు 135 degree లెఫ్ట్ టర్న్ అంటే ఓకే ఇది 90 degree అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను కాబట్టి 90 degree అయింది. రిమైనింగ్ మనకి ఏమవుతుంది మోర్ దెన్ 90 degrees అంటే అబ్ట్యూస్ యాంగిల్ కాబట్టి సో ఆ పర్సన్ ట్రావెల్ చేసే డైరెక్షన్ మనకి ఈ డైరెక్షన్ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు టోటల్ ఇది ఎంత యాంగిల్ ఇది 135 degree లెఫ్ట్ టర్న్ తిరిగి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట 2√2 మీటర్. నెక్స్ట్ అండ్ ట్రావెల్స్ ఫర్ 2√2 మీటర్ అన్నాడు. ఆఫ్టర్ దట్ హీ టుక్ 90 degree రైట్ టర్న్ అన్నాడు. రైట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్ లో వాడు వెళ్తున్న రైట్ సైడ్ డైరెక్షన్ ఏమవుతుంది ఇలా వెళ్తున్నాడు కాబట్టి రైట్ ఇది అవుతుంది. ఓకే లెఫ్ట్ ఇటు పక్క ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ 90 degree రైట్ టర్న్ తిరిగాడు. సో 90 degree ఇదే మనకి 90 degree రైట్ టర్న్. అగైన్ మళ్ళీ అంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట. అగైన్ 2√2 మీటర్ ట్రావెల్ చేస్తాడు. ఇది 2√2 మీటర్. నెక్స్ట్ ఫ్రమ్ దేర్ హీ ట్రావెల్స్ 8 meters టువర్డ్స్ ఈస్ట్ అన్నాడు. సో ఈస్ట్ ఇటుపక్కే కదా, రెఫరెన్స్ డైరెక్షన్స్ కూడా వేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంది.
సో ఈస్ట్ మళ్ళీ అంత డిస్టెన్స్ వెళ్ళాడు, 8 మీటర్స్ ట్రావెల్ చేశాడు. తర్వాత ఫైనల్గా అండ్ 1 మీటర్ నార్త్ అన్నాడు. ఫైనల్గా 1 మీటర్ నార్త్ డైరెక్షన్లో కూడా ట్రావెల్ చేస్తాడు. సో నేమింగ్ ఇవ్వండి, ఏబి, ఇది సి, ఇది డి, ఈ, ఎఫ్. సో మనకు కావాల్సింది ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాయ్ కావాలి. అంటే ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్కి షార్టెస్ట్ రైట్ హ్యాండ్ డిస్టెన్స్ కదా. సో ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డ్రా చేయండి. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డ్రా చేసాను. సో ఇది ఎస్ బార్ అనుకోండి. ఓకే. సో అలానే నేను ఆల్రెడీ పైథాగరస్ థియరం డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాను, మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. సో అందుకే నేను వెర్టికల్ అండ్ హారిజాంటల్ అన్నది నేను లైన్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ ఇచ్చోండి, ఏఎఫ్ ఇది ఎక్స్ అనుకున్నాం, ఏఎఫ్ఎక్స్ అన్నది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. సో మనకి ఈ ఎక్స్ఎఫ్ అనే హైట్ అలానే ఏఎక్స్ అనే బేస్ ఈ టోటల్ గా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి ఈ డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక సైడ్ పెట్టుకోండి. సో ఇది ఎక్స్, ఇది ఎఫ్, ఇది ఏ. ఓకే. సో ఏఎక్స్ ఎఫ్ తెలిస్తే మనకి డిస్ప్లేస్ ఎస్ బార్ అన్నది మనకు తెలిసిపోయినట్టే. సో ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే ఇచ్చిన డేటా బట్టి మనకి రిమైనింగ్ అన్నోన్ డిస్టెన్స్ ఏవైతే ప్రీవియస్ ప్రాబ్లమ్ ఎలా అయితే డిస్కస్ చేస్తామో ఇక్కడ కూడా మనం ఈ అన్నోన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. అన్నోన్ డిస్టెన్స్ ఏంటంటే చూద్దాం. ఇది 8 మీటర్స్ అయితే రెక్టాంగిల్ లాగా ఉంచండి, డిఈఎక్స్బి అనేది రెక్టాంగిల్ లాగా ఉంది. సో మనకి ఇది 8 మీటర్స్ అయితే ప్యారలల్ సైడ్ ఇది కూడా ఎంత అవ్వాలి, 8 మీటర్స్. దెన్ ఏబి ప్లస్ బిఎక్స్ అన్నది మనం టోటల్ గా ఎడిషన్ చేస్తే టోటల్ గా బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చినట్లే కదా. ఏఎక్స్ అంతా 4 + 8 చేస్తే మనకి టోటల్ గా 12 మీటర్స్ లెంత్ అన్నది బేస్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎఫ్ఎక్స్ అనే హైట్ కావాలి. ఇది కావాలి అంటే ఫస్ట్ ఈ బిసిడి అనే ట్రయాంగిల్ ని మీరు సాల్వ్ చేయాలి. ఓకే. ఇది సాల్వ్ చేయాలి అంటే సైడ్ రేషియోస్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను ప్రీవియస్ ఫార్ములా షీట్ లో. ఓకే. సో ఆ సెషన్ ఒకసారి చూసినట్టయితే మీకు అందులో నేను సైడ్ రేషియోస్ అనేవి ఒక 4 ఫార్ములాస్ చెప్పాను. అది ఇక్కడ రిప్లేస్ చేసుకుంటే మీకు ఈజీగా ఈ బీడీ అనే లెంత్ ఎంత ఉంటుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎంత నేను 135 డిగ్రీ లెఫ్ట్ హ్యాండ్ తిరిగాడు, ఇది పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ కాబట్టి 135 ని 90 తీస్తే ఎంత అవుతుంది మనకి 45. ఓకే. 45 + 90 ఇది కూడా ఆల్రెడీ ఆ డేటాలో ఇచ్చాడు, 90 డిగ్రీస్ రైట్ హ్యాండ్ తీసుకున్నాడు. 45, 90, 135 డిగ్రీస్. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి ఓకే 180 నుండి 135 తీస్తే అగైన్ దిస్ యాంగిల్ విల్ బి 45. ఆల్రెడీ సైడ్ రేషియోస్ లో 45:45:90 డిగ్రీస్ కి నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. A:√2A అనేది సైడ్ రేషియో అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 45 కి ఆపోజిట్ గా ఉండే సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2√. అలా నెక్స్ట్ ఈ 45 కి ఉండే ఆపోజిట్ సైడ్ ఎంత ఇచ్చాడు, 2√. నెక్స్ట్ 90 డిగ్రీకి ఉండే ఆపోజిట్ సైడ్ వాల్యూ మీకు కావాలి. ఈ 90 డిగ్రీ సైడ్ ఉన్న వాల్యూస్ మీకు కావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే √2 ఇంటూ ఏ ప్లేస్ ఎంత వాల్యూ ఉంది ఇక్కడ, 2√. సో √2 ఇంటూ √2 అంటే 2 ఉంటుంది. 2 అంటే ఇక్కడ రిమైనింగ్ ఎలా రాసుకోవాలంటే √2² ఇంటూ 2 అని రాయాలి. ఓకే. సో √2² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 × 4 మీటర్స్. సో ఇప్పుడు 90 డిగ్రీకి ఉంటే ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4 మీటర్స్. సో రెక్టాంగిల్ లో ఇది 4 మీటర్స్ అయితే ఈ సైడ్ కూడా మనకి ఏమవుతుంది, 4 మీటర్స్. సో 1 మీటర్ ఇక్కడ 4 మీటర్స్. సో ఎఫ్ నుండి ఎక్స్ కి మీకు డిస్టెన్స్ కావాలంటే 4 + 1 అంత 5 మీటర్స్. ఆల్రెడీ మనకి పైథాగరస్ ట్రిపుల్స్ నేను డిస్కస్ చేశాను. అందులో మనకి సైడ్ ఈస్ టు హైపోటెన్యూస్ రేషియోస్ అన్ని కూడా నేను పైథాగరస్ ట్రిపుల్స్ లో ముందు సెషన్ లో నేను డిస్కస్ చేశాను. ఓకే. సో అందులో మనకి సైడ్ మనకి 5 ఒకటి, అలానే అనదర్ సైడ్ 12. సో మనకి ఇప్పుడు ఇది 5 ఇది 12 సైడ్ వెళ్తున్నప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుందో కూడా అందులో ఇచ్చాను. ఓకే. సో ఒకసారి ఆ సెషన్ చూస్తే మీకు అర్థం. సో ఈ హైపోటెన్యూస్ ఎంత అవ్వాలి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అవుతుంది కండిషన్. సో డిస్ప్లేస్మెంట్ అనేది 5, 12 అడ్జసెంట్ సైడ్స్ గానీ ఉంటే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది 13 మీటర్స్ అవుతుంది. మీరు కావాలంటే పైథాగరస్ థియరం ప్రకారం వెరిఫై చేసుకోండి. 5² 25, 12² 144. 144 + 25 అంటే 169. 169 is the perfect square of 13. So displacement will be 13 meters. Okay. So my next sum, a body is moving along a circular track of radius 21 meters అన్నాడు. ఓకే. రేడియస్ 21 meters అన్నాడు కాబట్టి ఒక సర్క్యులర్ ట్రాక్ లో ఓకే
సో ట్రాక్ ఆఫ్ రేడియస్ 21 meters, describe an angle theta అన్నది 120 degrees at the center అంటున్నాడు. ఓన్లీ టోటల్ సర్క్యులర్ ట్రాక్ లో ఓన్లీ ఆ బాడీ అన్నది ఓకే ఒక ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ మాత్రమే ట్రావెల్ చేసింది. అదే చెప్తాడు బాడీ ఇస్ మూవింగ్ అలాగే సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 21 meters. సో రేడియస్ ఇది ఓకే. సో డిస్క్రైబ్ అనే యాంగిల్ 120 degrees at the center అంటాడు. ఓన్లీ 120 degree యాంగిల్ మాత్రమే ఆ టోటల్ సర్క్యులర్ ట్రాక్ లో ఆ బాడీ అనేది రొటేట్ అయ్యిందని చెప్తున్నాడు. ఓకే. సో క్యాలిక్యులేట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ అన్నాడు. సో డిస్టెన్స్ డిస్ప్లేస్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ గా ఈ డిస్క్రిప్షన్ లో ఈ లింక్ పెడతాను ఓకేనా. అందులో మీరు చూసినట్టయితే ప్రీవియస్ క్లాస్ లో దీనికి కూడా నేను షార్ట్ కట్ ఫార్ములాస్ బై యూజింగ్ ట్రిగనామెట్రీ సైడ్ రేషియోస్ యూజ్ చేసి డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ప్రీవియస్ క్లాస్ లో డైరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఫార్ములా షార్ట్ కట్ లో నేను సాల్వ్ చేసి ఇచ్చాను. సో ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి ఆ క్లాస్ సెషన్ చూసాక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం మనం డిస్టెన్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్టెన్స్ మన ఫార్ములా ఏం చెప్పాను ఆల్రెడీ, ఇట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ యాక్చువల్ పాత్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఓకే. సో ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఎంత వరకు అయితే ట్రావెల్ చేసిందో ఈ యాక్చువల్ పాత్ అది మనకి డిస్టెన్స్ అవుతుంది. సో డిస్టెన్స్ కి డైరెక్ట్ గా ఫార్ములా చెప్పాను, లెంగ్త్ ఆఫ్ ఆర్క్ లెంగ్త్ కదా ట్రావెల్ చేసింది డిస్టెన్స్ అవుతుంది ఆర్క్ లెంగ్త్. సో ఆర్ ఇంటూ theta, రేడియస్ వాల్యూ ఎంత మనకి 21, అలా theta యాంగిల్ ఎంత 120 డిగ్రీ ఇంటూ నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడైనా మనకి theta అనేది డిగ్రీస్ ఇస్తాడు, ఆ డిగ్రీస్ ని డైరెక్ట్ గా ఒక న్యూమరికల్ తో మల్టిప్లై చేస్తే అది మ్యాథమెటికల్ ఎర్రర్ కింద ఉంటుంది ఓకేనా. సో అందుకే మనం ఏం చేయాలి, ఈ 1 డిగ్రీని రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలి. సో రేడియన్స్ లో కన్వర్ట్ చేయడానికి కన్వర్షన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను. 1 degree ఈజ్ ఈక్వల్స్ టు 5/180 రేడియన్స్ ఓకే. సో ఇది ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 120 అనేది డిగ్రీస్ లో ఉంది కాబట్టి అది రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తే ప్లేన్ యాంగిల్ యూనిట్స్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ లో ప్లేన్ యాంగిల్ సాలిడ్ యాంగిల్ ఉంటుంది కదా, ప్లేన్ యాంగిల్ యొక్క యూనిట్స్ రేడియన్స్. సో అది రేడియన్స్ లో కన్వర్ట్ చేశాకే మీరు ఏదైనా న్యూమరికల్స్ తో మల్టిప్లై చేయాలి ఓకేనా. అప్పుడే అది మ్యాథమెటికల్ గా కరెక్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా డిగ్రీస్ డైరెక్ట్ గా మీరు మల్టిప్లై చేస్తే మాత్రం అది మ్యాథమెటికల్ ఎర్రర్ ఓకే. సో 120 ఇంటూ 5/180 62 జా 63 జా అవుతుంది ఓకే. మళ్ళీ అగైన్ 3 7s, సో 7 2 జా 14. నెక్స్ట్ 5 వాల్యూ 22/7 కాబట్టి 7 అంటే ఇది 2 టైమ్స్ 22 2 జా ఎంత 44 మీటర్స్. ఇది మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ P టు Q. నెక్స్ట్ మనకు కావాల్సింది డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, అయితే ట్రిగనోమెట్రీ లేదా సైడ్ రేషియోస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను రెండు మెథడ్స్ కూడా నేను చేస్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ మనకు వచ్చేసరికి బై యూజింగ్ సైడ్ రేషియోస్ అని చెప్పారు ఓకే. సైడ్ రేషియోస్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. సైడ్ రేషియోస్ యూజ్ చేయాలంటే ఆల్రెడీ మనకి ఏం చెప్పాను, ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కి షార్టెస్ట్ రైట్ లైన్ డిస్టెన్స్ మనం డ్రా చేసుకోవాలి. ఇది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది ఓకే. సో ఒక ట్రయాంగిల్ డ్రా చేయండి. ఇది 120 degrees ఓకే. సో రేడియస్ ఇది ఆర్ వాల్యూ సేమ్ గా ఉన్నప్పుడు ఓకేనా. ఇది మనకి రిమైనింగ్ మనకి ఏ యాంగిల్స్ ఉన్నాయి ఆల్రెడీ సైడ్ రేషియోస్ లో 30:120 degrees కి నేను ఒక సైడ్ రేషియోస్ కి ఫార్ములా చెప్పా, a:3a ఓకే. సో ఇప్పుడు మనకు 120 degrees ఉంది కాబట్టి రిమైనింగ్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఉన్న ట్రయాంగిల్ లో 180 నుండి 120 తీస్తే 60 degrees కదా. సో ఈ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే దాని మీన్ ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి ఓకే. సో అప్పుడు ఏమో అది 30 degrees, ఇది 30 degrees ఓకే. 30 degree ఆపోజిట్ ఉండే సైడ్ మనకు r ఉన్నది, అలానే 30 కి r ఉంది. సో ఇక్కడ మనకి 2 sides కూడా r వాల్యూ ఉంది. రిమైనింగ్ మనకి థర్డ్ సైడ్ వాల్యూ కావాలి ఓకేనా. థర్డ్ సైడ్ వాల్యూ మనకి ఇప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు మనకి ఇది 21:21 ఏ వాల్యూ ఇప్పుడు ఏమవ్వాలి 21√3. సో డిస్ప్లేస్మెంట్ విల్ బి 21√3 మీటర్ ఈ కండిషన్ ఓకే. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ చేద్దాం. సెకండ్ మెథడ్ ఏం చెప్పాను నేను, ట్రిగనోమెట్రీ కూడా యూజ్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం డిస్కస్ చేస్తాం. ట్రిగనోమెట్రీ ఓకే. ట్రిగనోమెట్రీలో మనం ఏం చెప్పాను, డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్ ఒక ఫార్ములానే మీకు ఇచ్చాను 2r sin θ/2. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం డైరెక్ట్ గా డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 ఇంటూ రేడియస్ అంతా 21 sin θ వాల్యూ ఎంత ఇచ్చాడు 120/2. 2 ఎంత ఇది 60 degrees. సో 42 ఇంటూ sin 60 ఎంత √3/2. 2 ఎంత లేదు
21 టైమ్స్ 21√3 మీటర్ అనేది మనకి డిస్ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 21√3 వచ్చింది చూడండి, 120 డిగ్రీ ఆపోజిట్ సైడ్. అలా నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి డిస్ప్లేస్ 21√3 మీటర్ ఉంటుంది. మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మనం సాల్వ్ చేసుకునేలా ఉండాలి కాంపిటేటివ్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే. Next problem, a particle starts from origin and travels to point A. సో ఇది మనకి గ్రాఫికల్ గా ఇచ్చాడు. ఓకే, మీకు ఆల్రెడీ గ్రాఫ్స్ డ్రా చేయడం స్కూలింగ్స్ లో గట్రా నేర్చుకుని ఉన్నారు. ఓకే, సో మనకి ఎక్స్ యాక్సిస్ నేను కంప్లీట్లీ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కోఆర్డినేట్స్ చూడండి. పాయింట్ ఏ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై అన్నాడు, x1 కామా y1 అనుకోండి. 40 minutes కామా 0 అన్నాడు, అంటే y అనేది 0లోనే ఉందన్నమాట, అంటే y యాక్సిస్ తో మీకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పాయింట్ బి కూడా y యాక్సిస్ చూడండి, x2 కామా y2 అనుకుంటే y2 అనేది అగైన్ మళ్ళీ 0. సో టోటల్ గా y యాక్సిస్ అనేది మీరు నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఓకే, ఓన్లీ పార్టికల్ అనేది x యాక్సిస్ మీదే ట్రావెల్ చేస్తుందని మీనింగ్. ఓన్లీ ఇక్కడ x1 x2 వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్ చెప్పాడు, దీని కోఆర్డినేట్స్ 0,0. నెక్స్ట్ ట్రావెల్స్ టు పాయింట్ ఏ అని చెప్పాడు. సో పాయింట్ ఏ కి ట్రావెల్ చేసినప్పుడు దాని కోఆర్డినేట్స్ 40 మీటర్, 0. తర్వాత ఏ నుండి రిటర్న్స్ ఎక్కడికి వెళ్తుందంటే పాయింట్ బికి వెళ్ళింది. పాయింట్ బి యొక్క కోఆర్డినేట్స్ చూడండి -40 మీటర్స్ అని, అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా. సో -40 మీటర్స్, 0. నేను ఆల్రెడీ ఈ టాపిక్ ఎందుకు ప్రాబ్లం కింద ఇచ్చానంటే ఆల్రెడీ మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ థియరీ క్లాస్ యొక్క డిస్క్రిప్షన్ నేను ఈ క్లాస్ వీడియో కింద కూడా యాడ్ చేస్తాను. సో అందులో నేను డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ నోట్ పాయింట్స్ అందులో చెప్పాను. ఓకే, ఏమన్నాను, డిస్ప్లేస్మెంట్ యొక్క నోట్ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ద వాల్యూస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ పాజిటివ్, నెగిటివ్ అండ్ 0 ఉంటుందని కూడా చెప్పాను. ఓకే, అలానే నాకు ఇంకో డిస్టెన్స్ అనుకు వచ్చేసరికి డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ లోనే ఉంటుందని చెప్పాను, ఎందుకంటే ఇది డిస్టెన్స్ అన్నది స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అన్నది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అన్నప్పుడు డైరెక్షన్స్ అవి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. ఓకే, సో మనకి ఆ టాపిక్ అనేది రిలేట్ చేస్తూ ఈ ప్రాబ్లం చెప్తున్నాను నేను. ఓకే, సో ఒకసారి ఆ క్లాస్ చూసిన తర్వాత మీరు ఈ క్లాస్ చూస్తే బెటర్ అన్న ఒపీనియన్. సో నేను అందుకే డిస్క్రిప్షన్ లో లింక్ డంప్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇది వాడు ఇచ్చిన పొజిషన్ ప్రకారం నేను డ్రా చేసుకున్న డయాగ్రామ్. ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అన్నాడు. సో ఫస్ట్ ఈ ఓ అన్నది ఇనిషియల్ పాయింట్ అయితే మీరు మార్క్ చేసుకోండి. ఫైనల్ పాయింట్ ఏమవ్వాలి, బి అన్నది ఫైనల్ పాయింట్ అవ్వాలి. సో డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ యాక్చువల్ పాత్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. కాబట్టి డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ లో ఉంటుంది, ఓన్లీ స్కేలార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, నో నీడ్ టు టేక్ డైరెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ లో ఉంటుందని చెప్పాను కాబట్టి సో ఓన్లీ పాజిటివ్ సైన్స్ తీసుకోండి. సో ఇనిషియల్ పాయింట్ ఇది. సో ఫస్ట్ ఓ నుండి ఏకి వెళ్ళింది ఆ పార్టికల్. సో యాక్చువల్ పాత్ మాత్రమే తీసుకోండి, యాక్చువల్ పాత్. ఓ నుండి ఏకి వెళ్ళాడు, మళ్ళీ ఏ నుండి ఎక్కడికి వస్తున్నాడు, బికి వెళ్ళాడు అని చెప్పారు, ఇది ఫైనల్ పాయింట్. చూసినట్టయితే యాక్చువల్ పాత్ ఓ నుండి ఏకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు ఓని క్రాస్ చేసుకునే కదా వెళ్ళాలి. సో ఏ టు ఓకి వెళ్తాడు, తర్వాత మళ్ళీ ఓ నుండి ఫైనల్ గా మనకి బికి ట్రావెల్ చేస్తాడు ఓకి. సో వీటి యొక్క డిస్టెన్సెస్ అనేది ఓన్లీ సైన్ కన్వెన్షన్స్ పాజిటివ్ అని తీసుకోవాలి కాబట్టి పాజిటివ్స్ మాత్రం కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఓఏ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, 0 ఇది ఉంది, ఇది ఆరిజినల్ 0, x1 కోఆర్డినేట్ ఎంత 40. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది 40 - 0. ఓకే, నెక్స్ట్ ఏ ఒక డిస్టెన్స్ చూస్తే అగైన్ మళ్ళీ 40 - 0. నెక్స్ట్ ప్లస్ ఓబి డిస్టెన్స్ కావాలి. ఓబి డిస్టెన్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉన్న కోఆర్డినేట్ కాబట్టి -40 మీటర్స్ ఉంది కదా అనేసి మైనస్ కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే డిస్టెన్స్ ఓన్లీ స్కేలార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్స్ కన్సిడర్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి ఏమొస్తుంది, ఓన్లీ నెంబర్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో no need to take sin conventions. Again 40 - 0. So 40 + 40 + 40 total గా 120 minutes is the distance. Next displacement కావాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇది షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఈ ఓబి కి మధ్యలో ఉండే ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఓకేనా, ఇది మనం ఎప్పుడు కూడా మనకి డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద సైన్ కన్వెన్షన్స్. ఓకే, సో సైన్ కన్వెన్షన్స్ తో పాటు ఈ నెంబర్ మనం కన్సిడర్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ బి కి మనం డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది డైరెక్ట్ గా మన ఫిగర్ నుండి -40 మీటర్స్ అవుతుంది, ఎందుకంటే వెక్టార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్స్ కూడా కన్సిడర్ చేయాలి. అందుకే మైనస్ కూడా ఇక్కడ కన్సిడర్ చేశాను, ఇక్కడ చేయలేదు. సో ఆల్రెడీ ప్రీవియస్ గా నేను ఈ టాపిక్ నేను థియరీ క్లాస్ లో చెప్పాను. సో దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. సో పాజిటివ్ వాల్యూస్ లోనే ఉంటుంది, నెగిటివ్ వాల్యూస్ లోనే ఉంటుంది. జీరోస్ ఎప్పుడు అవుతుందంటే 0 ఎప్పుడు అవుతుందంటే చూడండి ఇందులోనే చెప్పేస్తాను.
ఒక పార్టికల్ అనేది ఓ నుండి స్టార్ట్ అయ్యి ఏకి వచ్చి మళ్ళీ బీకి వెళ్ళిందని ఇచ్చాడు. ఇది కదా క్వశ్చన్ వాడు ఇచ్చింది. నెక్స్ట్ ఫైనల్ గా మనం ఏదైనా ఇక్కడ యాడ్ చేసాడు అనుకోండి, మళ్ళీ బీక్ నుండి మళ్ళీ అగైన్ ఇనిషియల్ ఆరిజిన్ కి వచ్చిందని ఇచ్చాడు అనుకోండి, ఇదే ఇనిషియల్ పాయింట్, ఇదే ఫైనల్ పాయింట్ అవుతుంది. ఇదే ఇనిషియల్ పాయింట్, ఇదే ఫైనల్ పాయింట్ అవుతున్నప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, డైరెక్ట్ గా షార్టెస్ట్ పాత్ ఉండదు. నో షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కాబట్టి డైరెక్ట్ గా ఆ కేసులో డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. ఇదే ఇనిషియల్, ఇదే ఫైనల్ అయ్యి. So next question, A is a point on a wheel rolling on a horizontal ground. The radius of the wheel is R అని చెప్పాడు. ఓకే, సో ఒక హారిజాంటల్ గ్రౌండ్ వేయండి. ఓకే, సో ఒక వీల్ కూడా డ్రా చేయండి. డ్రా చేసి దాని యొక్క రేడియస్ అన్నది R అని చెప్తాడు. ఓకే, సో ఇనిషియల్లీ ద పాయింట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్ అన్నాడు. సో ఒక పాయింట్ తీసుకోమన్నాడు, ఏ అనే పాయింట్. సో వీల్ అన్నది మనకి ఎక్కడైతే గ్రౌండ్ తో కాంటాక్ట్ లో ఉందో ఆ పాయింట్ ఏ అని కన్సిడర్ చేయమన్నాడు. సో ఇఫ్ ద వీల్ రోల్స్ హాఫ్ ద రెవల్యూషన్ రొటేట్ అయింది అంటే ఈ వీల్ అన్నది గ్రౌండ్ మీద రొటేట్ అవుతుంది. ఈ విధంగా రొటేట్ అవుతున్నప్పుడు హాఫ్ రెవల్యూషన్ అంటే ఈ ఏ అనే పాయింట్ హాఫ్ రెవల్యూషన్ రొటేట్ అయిందంటే ఇక్కడికి కదా వస్తుంది, ఏ డాష్ అంటున్నాం. సో సేమ్ సిమిలర్ డయాగ్రామ్ మనం ఇంకో వీల్ పక్కన కొంత డిస్టెన్స్ లో వేసుకుంటే ఇది రోల్ అయిన తర్వాత ఏ అనే పాయింట్ అనేది ఈ ఏ డాష్ అనే పాయింట్ కి వచ్చిందని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి వాడు ఏమన్నాడు, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వీల్ అన్నాడు. ఇనిషియల్ పాయింట్ అంటే ఫైనల్ పాయింట్ కి డిస్ప్లేస్మెంట్ కావాలి. సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో మనకు అది డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో నేను ఏం చేశాను, నేను ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇనిషియల్ పాయింట్ కి ఫైనల్ పాయింట్ కి డ్రా చేశాను. ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కి డిస్ప్లేస్మెంట్ డ్రా చేసుకున్నాను. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఫామ్ అయింది. సో ఫామ్ అయిన తర్వాత ఏ నుండి బికి ఫస్ట్ బేస్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఆల్రెడీ మనకి హైట్ అయితే ఉంది, ఇది రేడియస్ ఆర్, ఇది రేడియస్ ఆర్ అయితే ఆర్ ప్లస్ ఆర్ అవ్వాలి, 2r అవ్వాలి. సో హైట్ వచ్చింది, ట్రయాంగిల్ హైట్ వచ్చింది, ఓన్లీ బేసే మనకు కావాలి. సో బేస్ ఏమవుతుంది మనకి, ఈ వీల్ దేని మీద రొటేట్ అయింది అని చెప్పాను నేను, హారిజాంటల్ గ్రౌండ్ మీద రొటేట్ అయింది. సో ఇనిషియల్ పాయింట్ అండి ఫైనల్ పాయింట్ ఏదైతే ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఏదైతే ఉందో ఆ పెరిమీటర్ కదా మనకి హారిజాంటల్ గ్రౌండ్ మీద ట్రావెల్ చేసింది. ఓకేనా, ఇది మాత్రం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఇది రొటేట్ అయ్యింది. ఓకేనా, హాఫ్ రెవల్యూషన్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ గ్రౌండ్ మీద ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి, ఓకేనా, సో రొటేట్ అయ్యి ఇక్కడ నుండి ఈ ఏ డాష్ అనే పాయింట్ కి రావడానికి ఇది ఏదైతే సర్కంఫరెన్స్ ఉందో ఇక్కడ నుండి ఇక్కడికి, ఆ సర్కంఫరెన్సే కదా ఈ ఏబి అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఏ డాష్ కి ఎంత అయితే రివాల్వ్ అయ్యిందో, ఓకేనా, సో ఆ రివాల్వ్ అయిన టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సెమీ సర్కిలే మనకి ఏ నుండి బి కూడా సేమ్ డిస్టెన్స్ ఉన్నట్టు. సో ఇది మనకి డిస్టెన్స్ అంటారు. సర్కంఫరెన్స్ కన్సిడర్ చేస్తున్నారంటే యాక్చువల్ అంటే ఎంతైతే ట్రావెల్ చేసిందో గ్రౌండ్ తో కాంటాక్ట్ అదే కదా మనం కన్సిడర్ చేయాలి. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఫార్ములా షీట్ లో నేను చెప్పాను. సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్, ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఏమవుతుంది, 2πr/2 అయితే πr. ఓకే, సో టోటల్ గా మన డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. పైథాగరస్ థీరం ఉంది కదా, సో మనకి అడ్జసెంట్ సైడ్స్ రెండు కూడా మనకి వాల్యూస్ ఉన్నాయి. ఇది 2r, ఇది πr. సో πr హోల్ స్క్వేర్ ప్లస్ 2r హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఈ స్క్వేర్ పైకి ఉంటుంది, r స్క్వేర్ కి ఉంటుంది, 2 స్క్వేర్ 4, అలానే r కి కూడా స్క్వేర్ ఉంటుంది. సో రెండిట్లో కామన్ ఉంది, r స్క్వేర్ ఉంది, కామన్ తీసేయండి, 5 స్క్వేర్ ప్లస్ 4. సో ఈ స్క్వేర్ రూట్ r స్క్వేర్ కి ఉంటుంది, అలానే బ్రాకెట్ ఉండే టర్మ్ కూడా ఉంటుంది కదా, √r స్క్వేర్ ఇంటూ √5 స్క్వేర్ ప్లస్ 4. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా ఏమొచ్చింది, r ఇంటూ √5 స్క్వేర్ ప్లస్ 4. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వీల్.